నెల్లూరు మాగుంట లేఅవుట్ జనసేన నగర కార్యాలయంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జనసేన నెల్లూరు నగర అధ్యకుడు దుగ్గిశెట్టి సుజయబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజయబాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ చెప్పిడి శ్రీనివాసులరెడ్డి, జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి, నాగరత్నం యాదవ్, జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి అజయ్ బాబు, నగర మరియు రూరల్ డివిజన్ ఇన్ఛార్జీలు షేక్ సుల్తాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. చెప్పమా నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు జిల్లా సీనియర్ వీర మహిళలు, అదేవిధంగా నియోజకవర్గ నాయకులు, నెల్లూరు నగర రూరల్ డివిజన్ ఇన్ఛార్జీలు అందరితో కలిసి ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో పతాకావిష్కరణ చేయడం జరిగింది. అంబేద్కర్ గారి ఆలోచనలతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనకి 76 సంవత్సరాలు అయ్యి ఈరోజు రాష్ట్రాన్ని పురోగతి దిశగా ముందరికి తీసుకెళ్లేదానికి మనకి దోహదపడుతూ ఉండి అటువంటి గొప్ప మహానుభావులందరినీ మనం స్మరించుకునే రోజు ఈరోజు. అదేవిధంగా ఇప్పుడు దేశ రాజకీయాలను సైతం ఈ కాన్స్టిట్యున్సీ మూలంగానే ఈరోజు మనకి ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం ఏర్పడింది. అదేవిధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇంకా ఇప్పుడు ఏదైతే మనకి సంకీర్ణ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మనం ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకుంటున్నాం, అది దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో ఇంకా ఎంతో సుభిక్షంగా ఈ పరిపాలన కొనసాగి రానున్న రోజుల్లో ఇంకా ప్రజలు ఇంకో ఆనందంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రెండు రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ, అదేవిధంగా భారతదేశ ప్రజలందరికీ నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు సిటీ జనసేన కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు ఎన్నెన్నో దేశ ప్రజలందరూ కూడా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మా జనసేన పార్టీ తరపున కావచ్చు, మా నాయకుల తరపున మొత్తం కూడా యావత్ దేశ ప్రజలందరికీ కూడా 75వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇదే విధంగా మన దేశం ఎంతో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు ఆలియా షేక్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్ట్రిక్ట్ కార్యదర్శి. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు గారి ఆధ్వర్యంలో మేము నెల్లూరు నగర ఆఫీస్లో మా జిల్లా నాయకులు, అదేవిధంగా నగర నాయకులు, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జెస్లు, అదేవిధంగా సీనియర్ వీర మహిళలతో కలిసి మేము ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే మహిళలకు ఒక స్వేచ్ఛని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిచ్చారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలనాటి మహనీయులు డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన ప్రతి ఒక్క మాటని మేము ఈరోజు తీసుకొని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క వీర మహిళలు మేము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మా వీర మహిళలకు జనసేన పార్టీ అనే ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక వీర మహిళలంటే వంటింటికే పరిమితం కాదు, మీరు కూడా రాజకీయాల్లోకి రావాలి అని ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన మా పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై హింద్, జై జనసేన. నెల్లూరు జిల్లా జనసేన ప్రజలందరికీ కూడా, కుటుంబానికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా కానీ ఈరోజు కూడా మనం పోరాడుతూనే ఉన్నాం. కారణం ఏంటంటే
ఈ ప్రభుత్వాన్ని ఆ రోజున మనకు ఏర్పాటు చేసి పరిపాలన అనే ఒక మనకి విధానాన్ని కూడా ఈ రోజునే ఆ రోజున మనకు ఏర్పాటు చేసి మనకి ప్రశ్నించే తత్వాన్ని కానీ ఎక్కడైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే ఒక చట్టాలను కానీ తీసుకొచ్చింది ఇదే రోజు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రోజుని చాలా గర్వంగా ఇండియా అంతా తలెత్తుకునే రీతిలో ఈ రోజున మనం స్వతంత్ర దినోత్సవంగా చేసుకుంటున్నాం. కాబట్టి నెల్లూరు జనసేన వీర మహిళలందరి తరపున మేము అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.